ఎప్పటి నుంచి ఇలా రహస్యంగా కలుసుకుంటున్నారు? ఇంట్లో ఉన్న భార్యని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ అప్పుని ఏం చేద్దాం అనుకుంటున్నారు? స్నేహం ఇది, ప్రేమ ఇది, లేక ఇంకా ఏదైనా? దీనికి అసలు ఏం పేరు పెట్టాలి? వీళ్ళిద్దరూ హోటల్ గదిలో రెడ్ హ్యాండెడ్ గా మీడియా ముందు దొరికిపోయారు. దృశ్యానికి మా అత్తయ్య గారే ప్రత్యక్ష సాక్ష్యం. నిలబెట్టమని ఈ ఇంటి పెద్దరికాన్ని ప్రాధేయపడాలా? ఏం చేయొద్దు అంటూ నా భర్త కాళ్లు పట్టుకుని వేడుకోవాలా? చిచ్చులు పెట్టద్దు అని ఈ అప్పు చేతులు పట్టుకుని బ్రతిమాలుకోవాలా? ఇంతమందిని తలెత్తుకోకుండా చేశావు. ఎన్నాళ్ళ నుంచి ఇలా కలుసుకుంటున్నారు? ఇంతగా బరి తెగించి ఎందుకు ప్రవర్తిస్తున్నారా? ధాన్యలక్ష్మి, తొందరపడుకో. మన పెంపకాన్ని మనమే నమ్మకపోతే బిడ్డలు ఎలా నలిగిపోతారో నీకు తెలీదు. నాకు తెలుసు. నా కొడుకు కూడా ఇలాంటి స్థితిలో నా ముందు నిలబడ్డప్పుడు నేను నీలానే ఆవేశపడ్డాను. అందుకిప్పుడు పశ్చాత్తాపడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవును గాన్యం, మన కళ్యాణ్ గురించి మనమే తప్పుగా అనుకోకూడదు. వాడి మనస్తత్వం ఏదైనా ఉన్నదున్నట్టే మాట్లాడుతుంది. స్నేహం చేస్తే ప్రాణమైనా ఇస్తుంది. తప్పు చేయకపోతే ఎవ్వరికీ నువ్వు మధ్యలో తలదూర్చకే. నువ్వెలా రాహుల్ని పెళ్లి చేసుకున్నావో నువ్వు మాత్రం తక్కువ? నువ్వు మా కవిగారిని నీ చుట్టూ తిప్పుకున్నావు కదా, వెంటపడి మరీ ప్రేమించానన్నావు. నీ తల్లిదండ్రులకి అంత ఏం పుట్టకమ్మనిది? ఎలా పెంచారమ్మా నిన్ను? ఏయ్, నోరుంది కదా అని ఇంతెత్తున అరిచి మా నోళ్లు మూయించాలని చూస్తున్నావా? టీవీల్లో ఏం చూపిస్తున్నారో చూడు. నీ కూతురు నా భర్తతో కలిసి హోటల్ గదిలో దొరికింది. అది తెలుసుకుని వచ్చావా నువ్వు? ఇలాంటి వ్యవహారాలు నడుపుతాడంటే నేను చచ్చినా నమ్మను. ఆపండి. ఎవరు ఎన్నన్నా, ఎవరు ఏమనుకున్నా, ఇద్దరు హోటల్కి వెళ్లారనేది